కలియుగ ప్రత్యక్ష దైవం, దేశంలోనే పూజలు జరిగే ఏకైక సూర్య దేవాలయం శ్రీకాకుళం జిల్లా అరసవల్లె సూర్య దేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదిత్యుడి సూర్య జయంతి సందర్భంగా భక్తులు తండోపతండాలుగా దర్శనానికి పోటెత్తారు. సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో ప్రారంభించడం మాకెంతో సంతోషమైంది. మా గురువులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు మాఘ శుద్ధ సప్తమి నాడు ప్రతి సంవత్సరము వారు రావడము, పట్టు వస్త్రాలు సమర్పించడము, ప్రప్రథమంగా పీఠం నుంచి క్షీరాభిషేకం సూర్య భగవానుడికి జరిపించడం అనేది ఎంతో అనుచానంగా సంప్రదాయంగా వస్తున్న ఈ పరంపరని ఈరోజు మేము కొనసాగించడానికి ప్రాంతానికి రావడం జరిగింది. వచ్చిన ప్రతి భక్తుడికి కూడా సూర్య భగవాను యొక్క అనుగ్రహము, సూర్య భగవాను యొక్క దర్శనము కలగాలి. అలాగే రాని అనేక మంది అనేక ప్రాంతాల్లో అనేక ఇతర కారణాల వల్ల రాలేని వాళ్ళందరికీ కూడా సూర్య భగవానుడు ఇక్కడి నుంచే సూర్యుని యొక్క కటాక్షాలు వారందరిపైన పరిపూర్ణంగా ప్రసరింపబడాలని మనస్ఫూర్తిగా సూర్య భగవాను ప్రార్థిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, తెలుగు ప్రజలందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అరసవల్లి సూర్య దేవాలయం ఈరోజు విచ్చేసి ఆ భగవంతుడి తాలూకు ఆశీస్సులు పొందడం జరిగింది. ఈ ఆలయం మా శ్రీకాకుళం జిల్లాలో ఉండడం నిజంగా మేము అందరం కూడా చేసుకున్న అదృష్టంగా భావిస్తాం. కేవలం మన జిల్లా, మన రాష్ట్రం నుంచే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా ఈరోజు ఈ ఆలయంకి విచ్చేసి రథసప్తమి నాడు ప్రత్యేకంగా సూర్య భగవానుడి తాలూకు ఆశీస్సులు పొందడం అనేది ఆనవాయితీగా మనం ప్రతి సంవత్సరం కూడా చూస్తూ వస్తున్నాం. ఈ రోజు కూడా సుమారు 1,00,000 మంది పైగా భక్తులు ఈ యొక్క ఆలయానికి కూడా రాబోతున్నారు. కాబట్టి అధికారులకి అప్రమత్తంగా ఉంటూ ఎవ్వరికి కూడా, ఏ భక్తులకి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు అన్ని సౌకర్యాలతో ఈ కార్యక్రమాన్ని ముందు కొనసాగించవలసిందిగా ఆవికి కూడా సూచిస్తున్నాం. మా వంతు కూడా సహకారం అందిస్తాం. మరి ముఖ్యంగా ఈ యొక్క రథసప్తమి అంటే సూర్యుడి తాలూకా జన్మదినం లాంటిది. ఈ రోజు నుంచి సూర్యుడి తాలూకా వేడి కూడా, ఆ ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. మరి అలాగే రాష్ట్రంలో కూడా వేడి మొదలైంది. ఏది? ఎన్నికల తాలూకా వేడి. ఈ ఎన్నికల తాలూకా వేడిలో కూడా ఈ సూర్య భగవానుడు రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి ఆలోచనలు కలగజేసి, ఎందుకనంటే రాబోతున్నటువంటి ఎన్నికలు 5 సంవత్సరాలు మన రాష్ట్రం ఎలా ఉండబోతుంది, దేశం ఎలా ఉండబోతుందో నిర్ణయించేటటువంటి ఎన్నికలు. కాబట్టి మంచి బుద్ధిని ప్రసాదించి, మంచి ఆలోచనలతో మంచి నాయకుల్ని, మంచి ప్రభుత్వాలని ఎన్నుకునే విధంగా ఆ భగవంతుడు అందరికీ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మేము కూడా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నాం కాబట్టి ఆ భగవంతుడు మాకు కూడా ఆశీర్వదించాలని, ముఖ్యంగా మా నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఎందుకనంటే మేము ఎప్పుడు కూడా ప్రగాఢంగా నమ్ముతాం, చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉంటే, చంద్రబాబు నాయుడు గారు చక్కగా పనిచేస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది అనే ఆలోచన ఉంది. కాబట్టి ఆ భగవంతుడికి మా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా ఆరోగ్య ఐశ్వర్యాలన్నీ కూడా ప్రసాదించాలని కోరుకుంటున్నాం. అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా రైతాంగానికి ఆ సూర్య భగవానుడు తాలూకా కాంతి వల్లే ఈరోజు ప్రతి జీవి కూడా జీవిస్తున్నాడు. అలాగే మన తాలూకా పాడి పంటలన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయి. కాబట్టి రైతులకి కూడా ఈ సంవత్సరం బ్రహ్మాండమైనటువంటి సంవత్సరంగా ఉండాలి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం ఆ భగవంతుడు ప్రసాదించాలి. గతంలో మనం చూసాం, కరోనా వల్ల దేశం, ప్రపంచం అంతా కూడా ఇబ్బంది పడింది. అటువంటి విపత్తులు కానీ, లేకపోతే ప్రకృతి విపత్తులు కానీ ఏవి కూడా లేకుండా రాబోతున్నటువంటి సంవత్సరం రాష్ట్రానికి, దేశానికి మంచి జరిగే విధంగా చూడాలని ఈ సందర్భంగా నేను కూడా కోరుకుంటున్నాను. ఒక పక్కన మొన్నే చూసాం, అయోధ్యలో రామాలయం కూడా ప్రారంభోత్సవం జరిగింది. ఇలా సనాతన ధర్మానికి, మన తాలూకా హైందవ ధర్మానికి కూడా పెద్దపీట వేస్తూ మరి నరేంద్ర మోదీ గారు కూడా చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈరోజు భారతదేశానికి కూడా ఒక కొత్త రూపాన్ని అందించడం అనేది నిజంగా ప్రతి ఒక్క భారతీయుడు కూడా గర్వకారణంగా ఫీల్ అవుతున్నారు. మరి ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కడ ఉన్నా సరే, చిన్నవైనా సరే, పెద్దవైనా సరే, ప్రతి ఒక్కరు కూడా అందులో పాల్గొని మన తాలూకా ధర్మాన్ని, మన తాలూకా సంస్కృతిని, మన సాంప్రదాయాలని ప్రపంచానికి తెలియజేసే విధంగా అందరం కూడా కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. రాష్ట్రంలో 5 సంవత్సరాలుగా ఆలయాలే కాదు, ఇక్కడ ఈ ప్రాంగణంలో ఉంటూ రాజకీయాలు మాట్లాడకూడదు కాబట్టి ఎక్కువగా మేము మాట్లాడదలుచుకోలేదు. కానీ భవిష్యత్తులో మాత్రం ఆలయాలు అభివృద్ధి చెందించాల్సినటువంటి అవసరం ఉంది. మాకు నమ్మకం ఉంది, మళ్ళీ వచ్చే ప్రభుత్వం మాది అవుతుందని ఆ భగవంతుడి తాలూకు ఆశీస్సుల వల్ల, ప్రజల తాలూకు ఆశీస్సుల వల్ల. మన దగ్గర చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, జ్యోతిర్లింగాలు ఉన్నాయి. మరి కలియుగ వెంకటేశ్వర స్వామి తాలూకా తిరుపతి ఆలయం ఉంది. ఈ ఆలయాలన్నీ కూడా మరొకసారి ప్రక్షాళన చేసి మళ్ళీ ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి పుణ్యక్షేత్రాలుగా తయారు చేయడానికి మేము కూడా ఒక ఎజెండాను ప్లాన్ చేసుకున్నాం. ఖచ్చితంగా రానున్న కాలంలో అమలు చేస్తాం.
మాట్లాడుకుని మొత్తం రాజకీయాలు